నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. డిప్రెషన్ ఇది ఇండియాలో దగ్గర 70% ఆఫ్ పీపుల్ ఈ డిప్రెషన్లో బాధపడుతున్నారు. ఇది గణాంకాల ప్రకారం. గణాంకాలు కాకుండా ఇంకా డిప్రెషన్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దీనిలోంచి బయటకు రావటానికి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. అసలు డిప్రెషన్ ఎందుకు వస్తుంది, ఈ డిప్రెషన్ నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలి? మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ వెంకట సుబ్బయ్య గారు. ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. హలో, నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. మీరు బాగానే ఉంటారు సార్. ఇప్పుడు నేను చెప్పినట్టు డిప్రెషన్ మనకి చాలా మంది డిప్రెషన్, ఇప్పుడు దగ్గర 70 to 80% పీపుల్ డిప్రెషన్లోనే ఉన్నారు. వాళ్ళకి తెలియకుండానే డిప్రెషన్లో ఉంటున్నారు. సో ఈ డిప్రెషన్ అనేది ఏంటి, అసలు దీని నుంచి బయటకు ఎలా రావాలి? మానసిక కోణంలో ఆలోచిస్తే, మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారంగా ఆలోచించిన లేదా మన ఇండియాలో జరిగిన రీసెర్చ్ ఆధారంగా చేసుకున్నప్పటికి కూడా భారతదేశంలో సుమారు 150 మిలియన్ పీపుల్ సఫరింగ్ విత్ వన్ ఆర్ అదర్ మెంటల్ ఇల్నెస్ అండి. అంటే వీళ్ళకి కంపల్సరీగా మానసిక వైద్యుని దగ్గర ట్రీట్మెంట్ అవసరం ఉన్నదనేది కూడా ఒక రీసెర్చ్ స్టడీస్ అనేది తెలియపరచడం జరిగింది. ఇలా చూసుకుంటే ప్రపంచ దేశంలో అంటే మనం ప్రతి ఒక్క విషయాన్ని గణాంకాల విధంగా చూసుకుంటే WHO అన్నది మన యొక్క గణాంకాల గురించి కానీ, ఒక ఎమర్జెన్సీ గురించి కానీ, ఒక ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ గురించి కానీ WHOని మనం రెఫర్ చేస్తాం. ఆ విధంగా తీసుకుంటే మనం ఈ యొక్క డిప్రెషన్కి కారణభూతమైనటువంటి అంటే సూసైడ్ అంటారు కదా, ఆత్మహత్యా ప్రయత్నం చేసుకునేటువంటి జనాభా సెకండ్ లీడెస్ట్ కాజ్ ఫర్ ద డెత్. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి జనాభాలు చనిపోతున్నారు కదా, ఎందుకు కారణం వల్ల చనిపోతున్నారు అంచనా చేసుకుంటే సెకండ్ మోస్ట్ కాజ్ ఫర్ ద డెత్ అనేది సూసైడ్. సూసైడ్ అనేటువంటి ఒక లక్షణమే. సూసైడ్ అనేది ఒక రకమైనటువంటి క్యారెక్టరిస్టిక్ అనమాట, ఒక సిమ్టమ్. దీనికి ప్రాథమిక కారణం ఏంటి? డిప్రెషన్. డిప్రెషన్ అనేది ఏంటి, ఎలా ఉంటుంది? ఇట్స్ ఏ ఎమోషనల్ డిజార్డర్. మనం చెప్పాలంటే శాస్త్రీయంగా ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్లో మనం దీని మూడ్ అండ్ ఎఫెక్టివ్ డిజార్డర్లో డిప్రెషన్ ఒక కండిషన్ కింద మనం చదువుతాం. ఈ డిప్రెషన్లో ఎలా ఉంటుంది? హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, హెల్ప్లెస్నెస్, ఫీలింగ్ ఆఫ్ సూసైడ్, ఫీలింగ్ ఆఫ్ లోన్లీనెస్, నాట్ ఇంట్రెస్టెడ్ హ్యావింగ్ ఎనీ యాక్టివిటీ, లెథర్జిటిక్ అనేటువంటివి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మన సాధారణంగా ఒక వ్యక్తి మనం ఎలా చూస్తాం? ఓకే, ఆ వ్యక్తి మనం సోషబుల్గా మాట్లాడతాం, హాయ్ అంటాం, బాయ్ అంటాం, ఎలా ఉన్నాం పలకరిస్తూ ఉంటాం. ఆ వ్యక్తిలో ఈ డిప్రెషన్లో ఉన్న వ్యక్తికి ఇన్యాక్టివ్నెస్ అంటే గతంలో ఉన్నటువంటి యాక్టివ్గా ఇంటరాక్షన్ అనేది ఉండదు. గతంలో ఉన్నంత సోషల్ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయరు, అలూఫ్గా ఉంటారు. అంటే డైలీ యాక్టివిటీస్ని ఏ విధంగా చేస్తున్నారు ఆ రూపంలో అదే విధంగా చేసేదానికి అవకాశం ఉండదు. వీళ్ళు తక్కువగా అంటే తక్కువ మోతాదులో వాళ్ళు యాక్టివిటీస్ని ఇన్వాల్వ్ అవుతుంటారు. రాను ఏమవుతుందంటే ఇన్యాక్టివిటీస్ పెరిగి సోషలైజేషన్ అనేది పూర్తిగా తగ్గుతుంది. అంటే ఈ యొక్క డిప్రెషన్లో ఉన్న వ్యక్తుల్లో ప్రాథమిక లక్షణాలు అంటే హెల్ప్లెస్నెస్, హోప్లెస్నెస్, వర్త్లెస్నెస్, అలాగే ఫీలింగ్ ఆఫ్ లోన్లీ, నాట్ ఇంట్రెస్టెడ్ టు డూ ఎనీ యాక్టివిటీ, ఎక్సెసివ్ స్లీప్, లెస్ స్లీప్. రెండు వయసు వరుస. ఎక్సెసివ్ ఈటింగ్ ఆర్ లెస్ ఈటింగ్. ఎక్కువగా ఒబెసిటీ వచ్చేది కూడా డిప్రెషన్ కారణం. అలాగే అయిపోవడానికి కూడా డిప్రెషన్ కారణం. అంటే రెండు రకాలు. ఒక రకంగా చూస్తే డిప్రెషన్లో ఉన్న వ్యక్తి టీవీ చూస్తూ బెంజ్ ఈటింగ్ కంటిన్యూగా తింటున్నాడు. ఎంత తింటున్నాను, ఏం తిన్నా సెల్ఫ్ కంట్రోల్ ఉండదు. అలాగే తినడం కూడా ఇష్టం ఉండదు. అలాంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. దాన్ని ప్రాథమికంగా గమనించాల్సిన విషయం ఎవరుంటుందంటే ఫ్యామిలీ మెంబర్ పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తే అతని యొక్క ఎమోషన్స్ను స్పష్టంగా అర్థం చేసుకోగలిగితే తనలో డిప్రెషన్లో ఉండడం లేదు తెలుసుకోవచ్చు. అలాంటి డిప్రెషన్ కోణాలు అనేది మన సమాజంలో చూడండి, ముఖ్యంగా యువత చూడండి, ఎన్నో రకాలైనటువంటి వ్యాకులతలకు లోనవుతున్నారు, డిజైర్స్కి లోనవుతున్నారు, ఎన్నో రకాలైనటువంటి వాంఛలకు లోనవుతున్నారు. వ్యక్తి ఎంత టైం ఎలా ఉంటుందంటే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వరల్డ్లో బతుకుతున్నాడు. అవును. ఎలాంటి వరల్డ్ ఇది చూడండి. ఒకప్పుడు ప్రపంచంలో ఈ రంగంలో ముందుకు రావాలి, ఈ రంగంలో ముందుకు రావాలని టెక్నాలజీ ఫస్ట్ మనం ఇండస్ట్రియలైజేషన్ తీసుకొచ్చినాం. ఇండస్ట్రియలైజేషన్ టెక్నాలజీ తీసుకొచ్చినాం. టెక్నాలజీ తర్వాత ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వరల్డ్ మొదలవుతుంది. ఇన్ఫర్మేషన్ వరల్డ్ ఏంటి? ఒక వ్యక్తికి మోతాది మించి, ఒక వ్యక్తి ఒక రోజు కావాల్సినటువంటి మోతాది మించి అతి మోతాదు లకంగా ఇన్ఫర్మేషన్ లోడ్ అవుతుంది. ఆ యొక్క ఇన్ఫర్మేషన్ కనుగొన్న వ్యక్తి ఏం చేస్తాడంటే తన యొక్క పరిధిని పెంచుకుంటూ పోతాడు. ఆ పరిధిలో తన యొక్క శక్తి సామర్థ్యాలని గమనించలేనటువంటి స్థితి. అంటే నీ శక్తి ఎంత, సామర్థ్యం ఎంత, నీ యొక్క పరిధి ఎంత, పరిమితి ఎంత అనేది తెలియదు.
నీ పరిధిని మించి మీరు ఎప్పుడైతే దాటిపోతారో అప్పుడు మీకున్నటువంటి ఆలోచన మీ ప్రవర్తనకు మధ్య తారతమ్యత పెరుగుతుంది. అప్పుడు సాధించలేనప్పుడు వ్యక్తి ఎమోషనల్కి లోన్ అవుతుంటారు. ఉదాహరణకి మీరు నాకు ఫోన్ చేసి వెంకట సుబ్బయ్య గారు రాండి అన్న, నేను వస్తానమ్మా, ఒక 1/2 అవర్లో వస్తానన్నాను. కానీ నా సర్కమ్స్టెన్సెస్ ఏంటి అంటే నేను ఒక 1/2 అవర్లో రాగలిగేటువంటి డిస్టెన్సే, కానీ వచ్చే సమయంలో ఎన్ని రకాలంటే ఆటంకాలు కలుగుతాయి నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా. అవును, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నేను ఒక స్ట్రెస్కి లోన్ అవుతాను. ఆ స్ట్రెస్ కూడా క్రమంగా ప్రతిరోజు ప్రతి సమయం ప్రతి విషయంలో కలిగిందంటే కూడా డిప్రెషన్ లోనికి అవకాశం ఉంటుంది. అంటే డిప్రెషన్కి కారణం ఏంటంటే వ్యక్తి యొక్క పర్సెప్షువల్ విధానం, తన యొక్క శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకోకుండా కోరికలు పెంచుకోవడం, ఆ కోరికలు తీరకపోతే తన జీవితము అక్కడికి ఆగిపోయినటువంటి భావన కలిగి ఉండడం, ఇకపోతే సామాజిక పరిస్థితులు అంటే నేను వేరు మీరు వేరు, నా అవసరాలు వేరు మీ అవసరాలు వేరు, మీరు ఉండే విధానం మీ లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ స్టైల్ వేరు, మీ లైఫ్ స్టైల్కి నేను కావాలనుకోవడం, డిజైన్ పొందడం, నా యొక్క శక్తి సామర్థ్యాలు మర్చిపోవడం, ఏదో ఒక రూపంలో నీ స్థాయికి దేరాలనేటువంటి వక్ర బుద్ధులు ఆలోచించుకోవడం, ప్రయత్నం చేయడం, దాంట్లో ఒడిదుడుకులు వస్తే తిరిగి నేను లైఫ్లో దీన్ని నేనేం సాధించలేనటువంటి భావన కలగడం. సో ఉదాహరణ చూడండి, స్కూల్ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ వస్తాయి. రిజల్ట్స్ వచ్చినప్పుడు కొంత పర్సెంటేజ్ పిల్లలు ఆత్మహత్య చేసుకుంటారని మనం వింటూనే ఉంటున్నాం. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతూ ఉంటుంది. ఎందుకు అలా జరుగుతుంది? వాస్తవానికి పిల్లవాడు ఏం చేస్తున్నాడంటే తను స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. జాయిన్ అయిన తర్వాత ఎప్పుడు చదువుతున్నాడు? ఎగ్జామ్ టైం టేబుల్ వచ్చినప్పటి నుంచి చదువుతున్నాడు. అంటే రోజు క్లాసుకి పోతాడు, వింటాడు, అప్పటికి అయిపోతుంది. కానీ విద్యా విధానములో ఎప్పుడైతే జూనో జూలై ఆగస్టు సెప్టెంబర్లో కాలేజీలో స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి తన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. ఆ యొక్క నిర్వర్తన అనేది నిర్లక్ష్యం చేయబడి ఎప్పుడైతే ఎగ్జామ్ టైం టేబుల్ వస్తుందో అప్పుడు ఒక్కసారిగా తన యొక్క కర్తవ్యాన్ని గుర్తించి అప్పుడు ప్రారంభించినప్పుడు ఆ యొక్క 10 months ప్రోగ్రామ్ ఒక్కసారికి చదవడం అనేది బర్డెన్ ఏర్పడినప్పుడు తను రాణించలేనప్పుడు తన శాశక్తుల ప్రయత్నిస్తాడు. ప్రయత్నించే ఫలితం ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావు? నీ యొక్క ప్రయత్నానికి అనుగుణంగా నువ్వు కానీ ఫలితాన్ని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా? ఫస్ట్ ర్యాంక్ రావాలి, నాకు టాప్లో ఉండాలనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎందుకు? సోషల్ కంపారిజన్ వల్ల. దాని వలన తన యొక్క సొసైటీలో నేను ఫెయిల్ అయిపోతే ముఖం ఎలా చూపించాలి, తల్లిదండ్రులకు ఎలా చెప్పాలి, ఫ్రెండ్స్కి చెప్పాలి అనేటువంటి సంకుచిత భావంతో వ్యక్తి తన ఈ యొక్క సొసైటీలో ఎక్స్పెక్టేషన్స్కి దూరం కావాలనే ఉద్దేశంతో ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి కారణం ఏంటి? సరైనటువంటి వ్యక్తిత్వ ప్రణాళిక లేకపోవడం. ఇది కూడా డిప్రెషన్కి లోనవుతుంటారు. ఇకపోతే ఉద్యోగాలు చూడండి, సుమారు 1 సంవత్సరానికి ఒక తెలంగాణలోనే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే ఎన్ని లక్షల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవుతున్నారండి. దీనికి సమానంగా ఇంజనీరింగ్ జాబ్స్ ఉంటాయండి? ఉండవు. ఈరోజు మెడికల్ ప్రొఫెషన్ కూడా అదే పరిస్థితికి వస్తుంది. ఓకే, అది పరిస్థితి. ఎంబీబీఎస్ ఒకప్పుడు ఎంబీబీఎస్ డాక్టర్ అంటేనే చాలా డిమాండ్ ఉండేది. పాపం 1 లక్ష రూపాయలు 1.5 లక్షలు సంపాదించగలుగుతారని ఒక నమ్మకం ఉంది. ఒక 30,000 రూపాయలు కూడా ఒక డ్యూటీ డాక్టర్లుగా పనిచేసుకునే స్థితిలో ఉన్నారు. అంటే కారణం ఏంటి? నీకు పబ్లిక్లో డిమాండ్కి అనుగుణంగా వృత్తి నిపుణులు కావాలి. ఈ యొక్క డిమాండ్ తక్కువ ఉంది, వృత్తి నిపుణులు ఎక్కువ ఉన్నారు. దీంట్లో ఉన్నటువంటి స్కిల్ఫుల్గా ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే జాబ్స్ వస్తున్నాయి. వాళ్ళని మోడల్గా చూసుకుని ప్రతి ఒక్కరు ఇంజనీర్ కావాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావాలి. కాకపోతే ఆ జాబ్ తప్ప ఇంకొక జాబ్ చేయరు. చూడండి, మీరు ఒక 10-15 సంవత్సరాలు చూస్తే ఇంజనీర్, నాట్ ఓన్లీ అది కాదండి, ఇప్పుడు ఇంజనీరింగ్ లో డిఫరెంట్ గ్రేడ్స్ ఉన్నాయి. మెకానికల్ అని, ఎలక్ట్రికల్ అని, సివిల్ అని, ఇవన్నీ కూడా మళ్ళీ సాఫ్ట్వేర్ వైపే అవుతున్నారు. అక్కడ ఉద్యోగ కల్పన అనేది ఉండట్లేదు. వీళ్ళంతా చదివింది ఒకటి, చేస్తున్నది ఒకటి అయిపోయింది. దాంతో ఏమవుతుంది అంటే ఒక్క సాఫ్ట్వేర్ జాబ్, మిగతా నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ ఏంటంటే మేము కంప్యూటర్ సైన్స్ చేస్తే సరిపోతుంది, మాకు ఎలాగైనా ఇంకే ఇంజనీరింగ్ ఇది చేసినా కూడాను దానికి తగ్గట్టు వృద్ధి చేయం కాబట్టి మేము కంప్యూటర్ సైన్స్ చదువుకుంటే దానికి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కువ డిమాండ్ ఉంది. ఇప్పుడు మీరు బాగా గమనించండి, ఇదే అంటే డిమాండ్ ఉంది, దానికి కావాల్సినటువంటి స్కిల్స్ దగ్గర ఉన్నాయా? నువ్వు ఆ స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకుంటావు? ఆ నిరంతరమైనటువంటి ప్రాక్టీస్. ఈ 4 సంవత్సరాల కాలంలో నువ్వు నిరంతరంగా నీ సబ్జెక్ట్ మీద ఎంత కమాండ్ తెచ్చుకుంటావు, ఎంత ప్రొఫెషన్స్ తెచ్చుకుంటావు, దాన్ని బట్టి నీ యొక్క జాబ్ అనేది ఆధారపడి ఉంటుంది. అక్కడ కూడా ఏమవుతున్నాడు? నిర్లక్ష్య భావానికి లోనవుతుందా లేదా? మొదటి నుంచి చేయాల్సింది లాస్ట్ లో చేయటం అనేది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తి పరిధి అనేది నిర్లక్ష్యం చేయబడి పరిమితిని పెంచుకుంటూ పోతే అప్పుడు ఏమవుతుంది? నీ యొక్క
మానసిక వ్యవస్థ అనేది కొలాప్స్ అవుతుంది. ఆ కొలాప్స్ వల్ల వ్యక్తి నిర్లిప్త భావానికి, అంటే తను క్రిటిసైజ్ చేసుకునే భావానికి ఏర్పడుతున్నాడు. నేను దేనికి పనికిరాను, నేను సాధించలేను, నేను ఘటన కాలేదు, నా లైఫ్ లేదు, నాకు ఎటువంటిది, అంటే నువ్వు నిందించుకునే పరిస్థితి ఎందుకు వస్తా ఉంది. ఎస్ అనే భావన అనేది ముఖ్యంగా డిప్రెషన్కి లోనవుతా ఉంది. ఎందుకండి బాబు, చాలా మంది పక్కింటి వాళ్ళు ఏదో కొనుక్కున్నా కూడా ఇక్కడ డిప్రెస్ అయిపోతూ ఉంటారు. 100%. దట్ ఈస్ అ సోషల్ లెర్నింగ్ థియరీలో మేము అదే చెప్తాం. నువ్వు చూసి తెలుసుకునేది, మీరు ఒక మాట జెలసీ అని అంటారు కదా, జెలసీ అనే భావనలో ఎదుటి వ్యక్తి చేసే ప్రవర్తన మనం చేయలేని సమయంలో తను చేస్తున్నది మనం అప్రిషియేషన్ చేయబడి మనం వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటాం. అది ఒక రకమైన మానసిక వ్యవస్థలో ఒక రుగ్మతగా భావించవచ్చు. డెల్యూషన్స్ ఆఫ్ జెలసీ అంటాం. అంటే వాస్తవాన్ని కూడా గుర్తించలేనటువంటి జెలసీ భావన కలిగి ఉండడం. అంటే తను మనకంటే బెటర్గా బతుకుతుంది, ఉంటున్నారు, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బెటర్గా ఉందంటే ఏంటి, దాని వెనకాల తన కష్టము, తన స్కిల్స్, తన యొక్క ప్రజెంటేషన్ ఉంది కనుకనే బతకగలుగుతున్నారు. మీరు కూడా ప్రవర్తించండి. అదే నీ పరిమితిలోనే వస్తాయి ఇవన్నీ కూడా. పరిధి ఏంటి, నీ యొక్క శక్తి సామర్థ్యాలను గుర్తించగలిగి దానికి అనుగుణంగా నీ యొక్క పరిధిని పెంపొందించుకోవడం. అవును. ఆ యొక్క పరిమితి ఏంటి, నీ యొక్క పరిస్థితికి అనుగుణంగా నువ్వు ఆలోచన పెట్టుకోవడం. ఇప్పుడు కంపారిజన్ ఎక్కడ వస్తుంది, నీ యొక్క పరిమితిని పెంచి ఆలోచించిన వల్లే అక్కడ స్ట్రెస్ కంపారిజన్. ఆ కంపారిజన్ ఏమవుతుందంటే నేను మానసిక క్షోభకు గురి చేస్తుంది. తర్వాత ఏది చేయాలనుకున్నా కూడా ఒక రకమైన మానసిక ఉత్సుకత ఉండదు. ఆ ఉండకపోవడం వల్ల ఏమవుతుందంటే వ్యక్తి నిర్లిప్త భావనకి లోనవుతాడు. ఈ యొక్క నిర్లిప్త భావనలో తనకు కొత్తగా క్రియేటివ్ యాక్టివిటీస్ కానీ క్రియేటివ్ థింకింగ్స్ అని తగ్గుతాయి. ఎప్పుడైతే డిప్రెషన్లోకి వెళ్తామో అప్పుడు ఆ వ్యక్తి ఇన్యాక్టివ్గా ఉంటాడు కనుక, ఇన్యాక్టివ్గా ఉన్నప్పుడు వ్యక్తికి ఫ్యూచర్ గురించి కానీ ప్రజెంట్లో యాక్టివిటీ గురించి కానీ పెద్దగా ఇష్టం ఉండదు. కనుక అలాగా కొనసాగుతూ పోతే వ్యక్తి సోషల్ విత్డ్రాల్, అంటే సొసైటీకి కాంటాక్ట్స్కి సోషల్ కాంటాక్ట్స్ నుంచి దూరం అవుతూ వస్తాడు. దూరం అయి తను ఒంటరి చేసుకుంటాడు. ఒంటరి చేసుకొని ఒంటరిలో ఉన్నప్పుడు ఏమవుతుంది, తనకు ఏమీ లేదు, నాకు ఏమి జరగదు, నేను ఏమి సాధించలేనటువంటి ఇటువంటి భావనలకు లోనవుతాడు. ఆ భావనలు ఏం చేస్తుందంటే ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, చనిపోతే బాగుంటుంది కదంటే భావంతో ముఖ్యంగా డిప్రెషన్ నుంచి చనిపోయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. కానీ మన సమాజంలో జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్స్ ఉన్నప్పుడు ఇటువంటి సిస్టమ్ నుంచి ఆటోమేటిక్గా బయటకు వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అన్ని కూడాను మోడరేట్ ఫ్యామిలీస్, సింగిల్ ఫ్యామిలీస్ అయిపోయాయి, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి. సో ఇప్పుడు అలా ఫ్యామిలీస్ ఉన్నప్పటికి కూడాను ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి, ఎందుకంటే వాళ్ళు ఉండేదే ముగ్గురు నలుగురు పిల్లలతో సహా నలుగురు వాళ్ళు ఆ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు కూడాను తీసుకురావడానికి ముందు ఫ్యామిలీ మొత్తం ఒకరిని చూసి ఇంకొకరు డిప్రెస్ అయ్యే దీంట్లో ఉంటున్నారు. సో ఎవరికి వారు డిప్రెషన్ నుంచి బయటకు రావాలి అంటే మెయిన్ ఎక్సర్సైజ్ ఏంటంటే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మీరు అడిగారు ఒక చిన్న ఫ్యామిలీ, మీరు అన్నారు కదా భార్య భర్త ఒక కొడుకు. భర్త ఈ మధ్య కాలంలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. ఒక 3-4 years బ్యాక్ చనిపోయాడు. ఆవిడ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫ్యామిలీలతో కలిసి ఉండేదానికి ప్రయత్నం చేసింది. అంటే బ్రదర్ దగ్గర, పెద్ద బ్రదర్ దగ్గర, చిన్న బ్రదర్ దగ్గర ఉన్న తర్వాత అక్కడ కూడా తనలో ఎక్కడ సంతృప్తి లేదు, అక్కడ గొడవలు వస్తున్నాయి. అంటే తను వెళ్ళి వాళ్ళ బ్రదర్ భార్య పిల్లలతో ఉండడం అక్కడ అడ్జస్ట్ కాలేకపోతున్నారు. ఈమె లైఫ్ స్టైల్ వేరు, వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు. ఆ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ మధ్య కాన్ఫ్లిక్ట్స్ వచ్చి అక్కడ అడ్జస్ట్ కాలేక బయటకు వచ్చారు. ఇంకో బ్రదర్ దగ్గర కుదరలు, అక్కడ కూడా కుదరదు, కరెక్ట్ కాదని చెప్పి తను సపరేట్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే తను ఆ ఇల్లు గడవాలంటే తను జాబ్ చేయాలి. జాబ్ చేస్తే కొడుకుని సూపర్వైజ్ చేయలేదు. కొడుకుని సూపర్వైజ్ చేయలేకపోతే కొడుకు తన యొక్క లైఫ్ స్టైల్ పూర్తిగా మార్చేసుకున్నాడు. ఓకే, పూర్తిగా మొబైల్ ఫోన్ అడిక్షన్స్ కావడం, గేమింగ్ అడిక్షన్స్ కావడం, సరిగా కాలేజ్కి పోవడం, బింజ్ ఈటింగ్ అయిపోయి ఒబెసిటీ అయిపోవడం. ఆ అబ్బాయి తను చేయాల్సిన కర్తవ్యాన్ని కూడా చేయడం లేదు. ఈ మధ్యలో ఆమె అయిపోయింది. బేసికల్గా ఒక సింగిల్ లేడీ ఎలా ఉంటారు, భర్త లేనప్పుడు ఆటోమేటిక్గా హర్ సెల్ఫ్ ఈజ్ అండ్ డిప్రెషన్. అవును, ఆ యొక్క డిటాచ్మెంట్ డిప్రెషన్ ఉంటుంది. ఆ డిప్రెషన్ని తను అందరి ప్రపంచానికి ఒక మాస్క్ వేసుకొని నవ్వుతూ జాలీగా మాట్లాడేట్టు కనిపిస్తుంది. నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత కొంత డిస్కస్ చేసిన ఫ్యామిలీ గురించి తెలుసుకున్న తర్వాత యువర్ అండర్ మాస్క్ అని చెప్పాను. యువర్ అండర్ మాస్క్ ఏంటిని అడిగింది. మీరు ప్రపంచానికి కనపడే వ్యక్తి మీరు కాదు. దట్ ఈస్ యూ. అంటే మీ సొసైటీ మిమ్మల్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో ఆ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా మీ ఫేసుల్లో అలా హావభావాలు కల్పిస్తున్నారు తప్ప మీరు అది కాదంటే. అదే ప్రతి నవ్వే పెదవి వెనక కన్నీటి కళ్ళు ఉంటాయి అంటారు. ఆ కన్నీటి కళ నేను ఓపెన్ చేసి ఆ మాస్క్ తీస్తే సముద్రం. ఏంటి సముద్రం? నేనేంటి? నేను బతుకుతానే లేదు,
నేను ఎన్ని రోజులు బతుకుతాను తెలియదు, నా కొడుకు భవిష్యత్తు ఏంటి, నా కొడుకు నేను కాపాడగలుగుతాను లేదు. మొత్తం డిప్రెషన్. అంటే అలాగా మాస్క్ వేసుకొని తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు సమాజంలో. అంటే ఇక బాగా గమనించిందంటే, అంటే చూసేదని వాస్తవాలు కాదు. అందరూ అంటుంటారు, నిన్న బాగున్నాడు కదా, అరే ఎందుకు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు, మొన్న బాగున్నా కదా ఆత్మహత్య చేసుకుని ఎందుకు చనిపోయినారు, ఎందుకు ఏం జరిగింది, అంతా బాగానే అని మనకు ప్రపంచానికి కనపడేది అంతర్గతంగా జరిగేది చాలా రకాలుగా. ఇది డిప్రెషన్ ఉన్నటువంటి ఒక మనం ఎవరు గుర్తించలేటువంటి చాలా సంక్లిష్టమైన పరిస్థితులు అనమాట. ఇది మనం అంటే డిప్రెషన్ని నుంచి బయటపడడానికి ఏం చేయాలి. ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే, ఎవరైతే డిప్రెషన్లో ఉంటారో తనకి తెలుస్తుంది, బేసికల్గా తెలుస్తుంది. ఆ యొక్క డిప్రెషన్లో విన్న వ్యక్తి తెలుస్తున్నప్పుడు తను ఒంటరి చేసుకునేటువంటి యాక్టివిటీ జరుగుతున్నప్పుడు ఫస్ట్ ఆ ఒంటరితనం నుంచి బయటకు వచ్చేదానికి ఇన్యాక్టివ్ యాక్టివిటీస్ చేయాలి. ఇన్యాక్టివ్ యాక్టివిటీస్ అంటే మీరు యాక్టివ్ ఒకసారి ఫంక్షన్ జరుగుతుందండి, యు ఆర్ నాట్ యాక్టివ్ రెస్పాన్సిబుల్ క్యాండిడేట్, కానీ యాక్టివ్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే వ్యక్తితో మీరు పక్కన ఉండాలి. అంటే సోషల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయాలి, సోషల్ ఇంటరాక్షన్ని అభివృద్ధి పరచుకోవాలి, సోషల్ కమ్యూనికేషన్ అంటే మీరు ఖచ్చితంగా చేయాలి, కన్ఫర్మ్ సక్సెస్ కావాలి, నేను చేసిన పని అంతా గుర్తించాలనే వద్దు. జస్ట్ బి ఏ పార్ట్ ఆఫ్ ఇన్ ద సోషల్ యాక్టివిటీ. మినిమం 5 మెంబర్స్ నుంచి 10 మెంబర్స్ మధ్యలో మాట్లాడాలి. ఉన్న 4 గోళ్ల మధ్య కాకుండా 4 స్తంభాల మధ్య, అంటే బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడాలి. ఎప్పుడు ఇంటికి పరిమితం కాకూడదు, బయటికి రావాలి. అలాగే మనసుకు బాధ అనిపించినప్పుడు నీకు తెలిసిన ఫ్రెండ్ ఎవరైతే చిన్నప్పుడు ఫ్రెండ్ కానీ ఎప్పుడో ఫ్రెండ్ కానీ ఏదో కొంత కాంటాక్ట్ నెంబర్ ఉంటే యూ హ్యావ్ టు కాంటాక్ట్. ఇవి యాక్టివిటీలో మనం చేసేటువంటి ప్రాథమికమైనటువంటి మార్పు అండి. అంటే ఇంటి నుంచి బయటకు తీసుకురావాలి. చూడండి, డిప్రెషన్లో ఉన్నవారు బెడ్ పైనే ఉంటారు, బెడ్ పైన టిఫిన్ చేస్తారు, బెడ్ పైన లంచ్ చేస్తారు, బెడ్ పైన డిన్నర్ చేస్తారు, బెడ్ పైన పడుకుంటారు. దే డోంట్ వాంట్ అవే ఫ్రమ్ ది బెడ్. మనం ఏం చేస్తున్నాం, మీరు ఇంట్లో యాక్టివిటీస్లో మీరు పాలు పంచుకోవాలని చెప్తున్నాం, తల్లి కానీ తండ్రి కానీ మీరు. అలాగే మీ ఫ్రెండ్స్తో సోషల్ యాక్టివిటీలో మీ ఫ్యామిలీ మెంబర్స్ జస్ట్ వెళ్ళి బయటకు వచ్చి జస్ట్ పార్టిసిపేట్ చేయమని, అంటే నో రెస్పాన్సిబుల్ బట్ బీ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అని చెప్తున్నాం. ఇకపోతే ఇది సోషల్ యాక్టివిటీలు ప్రాథమికంగా. రెండోది ఏంటంటే, మీరు డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా ప్రాథమికంగా ఉపయోగపడుతుంది. మీ యొక్క సెరోటోనిన్, డోపామిన్ అనేటువంటి న్యూరో ట్రాన్స్మిటర్ల మార్పు రావాలంటే డైలీ 45 minutes to 1 hour ఫిజికల్ యాక్టివిటీ అనేది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చేయగలిగితే దాని యొక్క న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక మీరు చేయలేని పరిస్థితుల్లో ఉంటే, అంటే మీరు ఈ యొక్క స్థితిని చేయలేని, మీరు ఓన్గా చేసుకోలేకపోతారు, ఇనిషియేషన్ రావడం లేదు, ఎన్హోడోనీగా ఉన్నారు అన్నప్పుడు మనం ఏం చేయాలంటే మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ కలిసి దానికి కావాల్సిన సిస్టమేటిక్ థెరపీస్ ఉన్నాయండి. మైల్డ్ మోడరేట్ లెవెల్లో ఉన్నాయంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అండ్ అలాగే ఇటు సిస్టమేటిక్ థెరపీస్ ఉన్నాయండి. అంటే కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటే బిహేవియర్ ద్వారా మీలో వచ్చే ఆలోచన తీరును మార్చి మీ యొక్క లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేయడం ముఖ్య కర్తవ్యంతో చేసేటువంటి థెరపీ అండి. ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక మైండ్ఫుల్నెస్ బేస్డ్ కాగ్నిటివ్ థెరపీ అండి. మైండ్ఫుల్నెస్ బేస్డ్ కాగ్నిటివ్ థెరపీ అనేది కూడా చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏంటి మైండ్ఫుల్నెస్ బేస్డ్ కాగ్నిటివ్ థెరపీ? ఒక వ్యక్తికి ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో ఆలోచనలు ఉంటాయి, ఈ ఆలోచన థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి, నెగిటివ్ థాట్స్ కానీ పాజిటివ్. లెట్ ఇట్ కమ్ అండ్ గో. అన్కండిషనలీ యూ షుడ్ అలో ద థాట్ అండ్ ఇట్ విల్ పాస్. థాట్ విల్ నాట్ సస్టైన్ ఫర్ ఎవర్. చూడండి, ఒక సరాసరి ఒక వ్యక్తికి 70 నుంచి 80 వేల థాట్స్ వస్తాయి ఒకరోజు. నేను అబ్జల్యూట్లీ చెప్పలేను, కానీ ఒక సుమారు ఒక 75,000 నుంచి 80,000 థాట్స్ వస్తాయి. అన్ని థాట్స్ వస్తాయి అని ఆలోచిస్తాను. మీకు దాంట్లో యాక్టివిటీ చేసేటివి కొన్ని మాత్రమే మీకు ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఆ కొన్నిటి వల్ల మీరు బాధపడుతుంటారు. ఆ కొన్నిటి నుంచి మీరు బయటపడాలంటే మీరు ఏం చేయాలంటే లెట్ ఇట్ కమ్ అండ్ గో. ఇది యాక్చువల్గా ఈ మైండ్ఫుల్నెస్ కాగ్నిటివ్ థెరపీస్ అనేది ఎలా ఉంటుందంటే, మనం బుద్ధిస్ట్ కాన్సెప్ట్ మనం చూడగలిగితే, వినగలిగితే, చదవగలిగితే, అన్కండిషనల్ కాన్సన్ట్రేషన్ ఆన్ వాట్ యు ఆర్ డూయింగ్ ఇట్. ఇప్పుడు మీరు చేసే పని పైన ఎటువంటి కండిషన్ లేకుండా చేయడం. ఇప్పుడు మీకు ఒక నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు మీకు బాధ అనిపించింది, తర్వాత దాన్ని అలా పరిశీలిస్తూ ఉంటాం, వెళ్ళిపోతుంది. అలాగా మీరు గాలి పీల్చుకుంటున్నారు, నెమ్మదిగా గాలి పీల్చుకుంటే గాలి శ్వాస ఎలా నోసల్ ట్రాక్ నుంచి చెస్ట్లోకి వెళ్తుంది, లంగ్స్లోకి వెళ్తుంది, బాడీలోకి వెళ్తుంది, అలా ఎలా బయటికి పోతుంది, జస్ట్ పరిశీలించడమే. వితౌట్ ఎనీ కండిషన్. ఇలా జరగాలి, అలా జరగాలి, ఇలా రావాలి, అలా రావాలి, నో కండిషన్స్. జస్ట్ ఇట్ గో, కమ్ అండ్ గో. సింపుల్ లాజిక్. ఈ మైండ్ఫుల్నెస్ బేస్డ్ కాగ్నిటివ్ థెరపీలో మేము ఏం చెప్తామంటే, సింపుల్ లాజిక్. మీరు ఒక పెద్ద హిల్ స్టేషన్ పైన నిలబడుకో ఉంటే ఆ హిల్ స్టేషన్ ఎలా ఉంటుందంటే చాలా పచ్చగా చెట్లతోనూ, చాలా ఎత్తైనటువంటి చెట్లతోనూ,
చాలా మబ్బులతో అలా ఉంటుంది కదా, అటువంటి ప్రదేశం మీరు నిలబడుకో చూస్తూ ఉన్నప్పుడు ఆ చెట్లు వెనకాల క్లౌడ్స్ వెళ్ళిపోతూ ఉన్నట్టు గమనిస్తూ ఉంటే మీ నెగిటివ్ థాట్ని ఆ యొక్క క్లౌడ్స్ పైన ప్రజెంటేషన్ చేసి, అంటే మీ యొక్క నెగిటివ్ థాటే ఆ యొక్క క్లౌడ్ అనుకుంటే ఆ క్లౌడ్ ఎలా ఉంటుంది, వెళ్ళిపోతుంటుంది. అలాగే యూ జస్ట్ అబ్జర్వ్ ఇట్, అలా వెళ్ళిపోతుంటాయి. మీ నెగిటివ్ థాట్స్ అన్ని కూడా మీలో బాధాకరంగా ఇబ్బందికరంగా ఉన్న ఆలోచనలన్నింటిని కూడా ఆ యొక్క క్లౌడ్స్ పైన అలాగా స్కాన్ చేసేయండి. ఎన్ని థాట్స్ వస్తే పుట్ ఆన్ ది క్లౌడ్, సీ అండ్ అబ్జర్వ్ ఇట్ అండ్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్రీత్, అంతే. అలా అవుతుంది. ఆఫ్టర్ సమ్ టైమ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ఎనీ థాట్స్. సడన్ టైం పీరియడ్ తర్వాత సార్ నాకేం అనిపించడం లేదు, లెట్స్ గో హెడ్, రిలాక్స్. అంటే ఇక్కడ ఏమవుతుందంటే వ్యక్తి ప్రతి ఒక్కరికి ఆలోచనలు వస్తాయి. ఆలోచన మీరు ప్రతిస్పందించినప్పుడే ఇది సమస్యాత్మకంగా మారుతుంది. ప్రతిస్పందన మీరు యాక్షన్ కంట్రోల్ చేస్తే ద థాట్ విల్ కమ్ అండ్ గో. దెన్ వెట్ ఈస్ ద ఎఫెక్ట్? ఇప్పుడు మీరు నన్ను తిట్టారండి, బాగా తిట్టేసినారు, నేను హ్యాపీగా మిమ్మల్ని చూస్తూ నిలబడుకున్నాను. తిట్టినారా మీకు ఏమనిపిస్తుంది? ఇంకెంత తిట్టినా ఇంతే అని చెప్పి పక్కకి వెళ్ళిపోతాను. ఏం తిట్టేది ఆయన ప్రతిస్పందించి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఏం చేయట్లేదు. ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను. మైండ్ఫుల్నెస్ కాగ్నిటివ్ థెరపీలో నేను చేస్తున్నానంటే ద థాట్ విల్ కమ్, ఇట్ విల్ గివ్ సమ్ ఎమోషన్, ఇట్ విల్ గివ్ సమ్ ఫీలింగ్స్, ఇట్ విల్ గివ్ సమ్ సార్ట్ ఆఫ్ యాక్షన్స్. ఐఎమ్ నాట్ రెస్పాండింగ్ ద యాక్షన్. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ గో, ఇట్ విల్ నాట్ సస్టైన్. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే ఎటువంటిది వచ్చినా కూడా ప్రతిస్పందించడు. అదే మన జిడ్డు కృష్ణమూర్తి గారు కూడా ఫిలాసఫీలో అదే చెప్తారు. వై యు ఆర్ రియాక్టింగ్ ఇట్. ఫిలాసఫీలో అదే చెప్తారు. ఎందుకు నువ్వు ప్రతిస్పందిస్తావు, ఎందుకు రియాక్ట్ అవుతున్నావు, జరుగుతుంది, జరగడం మానుతుందా? జరుగుతుంది. జస్ట్ అబ్జర్వ్ ఇట్. అది ఇది మైండ్ఫుల్నెస్ కాగ్నిటివ్ థెరపీలో అద్భుతమైన విషయం ఏంటంటే ఈ మైల్డ్ మోడరేట్ లెవెల్ ఆఫ్ డిప్రెషన్ని ఈ యొక్క థెరపీ ద్వారా చాలా ఎఫెక్టివ్గా ట్రీట్మెంట్ చేయొచ్చు. ఇంకా సివియర్ కండిషన్లో ఉండి సూసైడల్ టెండెన్సీ సివియర్గా ఉన్నప్పుడు, రిస్క్ ఉన్నప్పుడు, అప్పుడు ఎటువంటి నిర్లక్ష్యం చేయకుండా ఎఫెక్టివ్ మెడికల్ ట్రీట్మెంట్ ఉన్నాయండి. ఇప్పుడు ఒకప్పుడైతే తక్కువ ఉండే, ఇప్పుడు చాలా ట్రీట్మెంట్స్ ఉంటాయి. మంచి మెడిసిన్స్, ఎఫెక్టివ్ మెడిసిన్స్ వచ్చాయి. ఆ మెడిసిన్స్ సైకియాట్రిస్ట్ ఇస్తారు. ఆ యొక్క సైకియాట్రిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, ఫ్యామిలీ యొక్క సూపర్వైజన్లో. అంటే దీనికి ఖచ్చితంగా మెడిసిన్ అవసరం అంటారా? మీరు ఇప్పుడు చెప్తున్న ఎక్సర్సైజెస్ సరిపోవంటారా? లెవెల్స్ని బట్టి. ఇప్పుడు ఎందుకంటే లైఫ్ అనేది థాట్ అనేది మనం ఎలా మారుతుందో చెప్పలేం. ఉదాహరణకి థాట్ ఎంత పవర్ఫుల్ అంటే ఒక వ్యక్తిని చంపడానికి కొన్ని సెకండ్లు కూడా సరిపోవు. ఉదాహరణకి నేను మిమ్మల్ని చంపాలనుకుంటే నా దగ్గర గన్ అవసరం, గన్ ట్రిగర్ చేయాలి, ఆ బుల్లెట్ వచ్చి మిమ్మల్ని తగలాలి, మీరు గాయపడాలి, గాయం తర్వాత ఒక ఆర్గాన్ డ్యామేజ్ అవ్వాలి, చనిపో టేక్ టైం. బట్ థాట్ నెవర్ హ్యావ్ ఎ టైం. ఒక థాట్ అనేది మనిషిని సెకండ్లో చంపొచ్చు. జస్ట్ మినిట్స్ టు సెకండ్స్ టు మినిట్స్, దట్స్ ఇట్. అంత పవర్ఫుల్. కనుక ఆ విషయంలో పరిగణనలు తీసుకొని ఒక డిప్రెషన్లో సూసైడల్ టెండెన్సీస్ రిస్క్లు ఉన్నప్పుడు, సెల్ఫ్ హార్మ్ బిహేవియర్ ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా మెడికల్ ఇంటర్వెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ మెడికల్ ఇంటర్వెన్షన్ ఎందుకు అవసరం అంటే ఆ న్యూరో ట్రాన్స్మిటర్ యొక్క ఇంబ్యాలెన్స్ అనేది అధికంగా ఉండడం ద్వారా ఆ న్యూరో ట్రాన్స్మిటర్ ఇంబ్యాలెన్సెస్ వల్ల తన యొక్క ప్రవర్తనలో సివియర్ అయినటువంటి డెసిషన్ తీసుకోవడం అనేది జరుగుతుంది కనుక ఆ యొక్క సివియారిటీని సెడేటివ్ ద్వారా కంట్రోల్ చేసుకొని ఆ యొక్క పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈ యొక్క కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ, మైండ్ఫుల్నెస్ బేస్డ్ కాగ్నిటివ్ థెరపీని మనం ఇంటర్వెన్షన్ చేయడం ద్వారా తన స్ట్రెస్ని కూడా మనం తగ్గించడం ద్వారా తను నిజంగా చెప్పాలంటే ఈ విల్ ఓవర్కమ్ 90% అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.